అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవేమిటి అనుకుంటున్నారా? ఇంత క్రిస్పీగా ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా? ఇంత టెంప్టింగ్గా ఉన్నాయని ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడిప్పుడే చేసుకోవాలని కూడా అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం అండి? మీ ఇంట్లో ఇడ్లీ పిండి కానీ ఊతప్పం పిండి కానీ మిగిలిపోతే మాత్రం అందులో చక్కగా పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్, ఉల్లిపాయలు అన్నీ వేసేసుకుని అంతా జీలకర్ర పొడి, ధనియాల జీలకర్ర పొడి, ఉప్పు, కారం అన్నీ వేసేసుకుని అందుకే నేను ఒక వీడియో పంపిస్తున్నాను, షార్ట్ వీడియో, అది చూసేసుకోండి. బ్రెడ్ వేసానండి. సో ఆ బ్రెడ్ని బాగా స్మాష్ చేసేసి అందులో ఈ బ్యాటర్లో కలిపేసి ఇలా పునుగుల్లో వేసేసాను అనమాట. సో నేను పంపిస్తున్నాను, అది తప్పకుండా చూడండి, షేర్ చేస్తాను. షేర్ చేసేసుకున్నట్టే మాత్రం మీరు ఇలాంటివన్నీ చేసేసుకోండి హ్యాపీగా. అస్తమాను గార్లే తినక్కర్లేదు, అలాగే ఉతప్పాలే వేసుకోక్కర్లేదు. ఇలా టేస్టీగా పునుగులు కూడా చేసేసుకోవచ్చు. బ్రెడ్ ఉంటే చాలు, మన ఇంట్లో ఉన్న మిగతా వెజిటేబుల్స్ ఉంటే చాలు. నేను చేసినట్టు మీరు చేసేసుకుంటే మీకు ఇంత టేస్టీ అయినా పునుగులు మీరు ముందుంటాయి. చూసారు కదా, కళ్ళకు మీకు ఇంకా దగ్గరికి తీసుకొస్తాను జూమ్ చేసి. సూపర్ చాలా క్రిస్పీగా ఉంటాయి. ఆ బ్రెడ్ ములాంచి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అయిపోతుంది. ఒక రకమైన మంచూరియన్ టేస్ట్ వచ్చేస్తూ ఉంటుంది ఆ బ్రెడ్ ములాంచి. సో మన లోపల ఉన్నదంతా ఊతప్పం, వెజిటేబుల్స్, క్యారెట్ కానీ, ఉల్లిపాయలు కానీ, పచ్చిమిర్చి కానీ, కరివేపాకు, కొత్తిమీర మన పంట కింద పడుతూ ఉంటే ఇంకా చెప్పొద్దు, అంత టేస్టీగా ఉంటుంది. టమాటో సాస్తో నంచుకొని తినేసేయండి. సూపర్. పిల్లలైతే వదిలిపెట్టరు. ఇప్పుడు వీకెండ్ కాబట్టి తప్పకుండా మీరు ఇలాంటివన్నీ ఉంటాయి ఇంట్లో. సో చేసేసుకోండి, పిల్లలకి పెట్టేయండి. చాలా టేస్టీ అయిన పునుగులండి. బ్రెడ్ ఊతప్పం పునుగులు చాలా బాగుంటాయి. వదిలిపెట్టరు పిల్లలు, పెద్దవాళ్ళు కూడా మిమ్మల్ని వదిలిపెట్టరు. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. బాయ్ అండి. సరేనండి, మీకోసం నేను విరిచి చూపిస్తాను. ఇలా ఉంటాయి, చూసారు కదా, లోపలన్నీ పచ్చిమిరపకాయలు, క్యారెట్ చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఎంత బాగుంటాయంటే వేడివి తింటే మాత్రం సూపర్ ఉంటాయండి. సూపర్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నేను డిష్ అవుట్ చేసేసాను. చాలా బాగుంటాయి. టమాటో కెచప్తో కానీ, టమాటో సాస్తో కానీ నంచుకుంటే మాత్రం సూపర్ ఉంటాయి. చూడండి, ఇలా మళ్ళీ ఇంకోటి చేస్తాను. చూసారు కదా ఎంత బాగుంటాయో, చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.